మామిడికాయ చేపల పులుసు రెడీ చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మామిడికాయ చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్! శుభ్రంగా చేపల్ని క్లీన్ చేసేసుకుని మామిడికాయ ముక్కల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకున్నాము. ఇక స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసేస్తాను అయితే. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఫస్ట్ మిక్సింగ్ బౌలా? ఓ నేనే తొందరపడ్డాను. ప్రాసెస్ మార్చారా? ఓకే, అయితే ఇదిగోండి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. చేప ముక్కలు వేసేసుకున్నాం. ఇందులోకి ఫస్ట్ కొంచెం పసుపు, సాల్ట్. ఓకే, అయితే పసుపు ఉప్పు శుభ్రంగా అట్లా పట్టించేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా స్టవ్ ఆన్ చేసుకోవచ్చా? స్టవ్ ఆన్ చేసేసి. సరే, అయితే అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకుంటాం. చేపలు అంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సిందే. నాన్ వెజ్ అంటే బాగా వేయాల్సిందే. జీలకర్ర, మీకు మీ పాపతోటే సరిపోద్ది అనుకుంటా. అంతే, ఇంట్లో వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంక మీ పాపతో గేమ్స్ ఆడుకోవడం, ఎంటర్టైన్ చేయడం ఆమెని. ఓకే, సో మీరు మీ పాపకి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు? అంటే ఫోన్ ఇచ్చేసి టీవీ చూపించడమా? ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ఆమెతో పాటు నేను కూడా ఆడుకుంటూ ఉంటాను. అవునా? రైమ్స్ పెడతా, డాన్స్ చేపిస్తాను. పాటలు పెడితే మంచిగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కరివేపాకు యాడ్ చేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఇక మండపేట దాటి ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? 4 years అయింది. అంతే. ఎలా అనిపించింది? అప్పుడు దాకా ఊర్లో ఉండి ఒకేసారి సిటీలోకి రావాలంటే చాలా ఆలోచనలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ వస్తే కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యా. తర్వాత మన ఊరే బెస్ట్ అనిపించింది. అది డౌటే లేదు అందులోనే. అవునా? టమాటాస్ యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా పులుపు. ఈ మధ్య టమాటాలు పెద్ద పులుపు ఉండట్లేదు, కానీ కొన్ని ఉంటాయేమో. ఏంటంటే గుండ్రంగా ఉండే ఫ్లేవర్ రావాలిగా, టమాటా ఫ్లేవర్ కోసమైనా వేసుకోవాలి. టమాటా కాస్త చిక్కదనం గురించి, కాస్త గ్రేవీ అవ్వడం గురించే వాడతాం. ఒకప్పుడు టమాటాలు చక్కగా పుల్లగా ఉండేది. ఇప్పుడు కొన్ని తీయి, కొన్ని చప్పగా, మీరు అన్నట్టుగా. అంత నేచర్ ఇప్పుడు ఏం లేదు. ఓకే, టమాటాలు కూడా మనకి కాస్త మగ్గాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయనే. పుల్లటి మామిడికాయ, కలెక్టర్కాయ. అంతే. ఓకే, మనకి ఇక్కడ మామిడికాయలు కూడా మగ్గాయి. చేపలు వేసేసుకున్నాం. మీకు 2 నాకు 2. అంతే. అబ్బా, చేపలు వేసిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా మిక్స్ చెయ్యాలి. టపటపా చికెన్ మటన్ లా చేయదు. బాధ్యత మీకు. ఇప్పుడు దాకా టకటకా కలిపేశాను. ఇప్పుడు మీకు ఇచ్చే చేపలు వేసిన మెల్లగా కలపాలని. కానీ చేప ఎక్కువ ఉడికితే చెడిపోతుంది, మటన్ తక్కువ ఉడికితే చెడిపోతుంది. అవునవును, ఈ విషయాన్ని గమనించాలి. చేప కలపాలంటే భయం అవుతుంది. అవును, నిజంగా చాలా సాఫ్ట్ ఉంటుంది కదా. ఆ చేప టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఏంటంటే ఎటువంటి ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఇలా పులుసులో చేపే బాగుంటుంది. అవునవును, అది డీప్ ఫ్రై చేసేసి సగం ఆయిలే ఉంటుంది. డీప్ ఫ్రై చేసినా షాలో ఫ్రై చేసినా ఎక్కువ ఆయిల్ తెలియదు మనకి, టేస్ట్ తెలీదు పైనంతా. కానీ పైనంతా అది కాస్త రోస్ట్ అయిపోయింది ఉంటుంది కదా, అదొక రుచి. కానీ ఈ రోజుల్లో ఆయిల్స్ తినాలంటే భయం వేస్తుంది కదా, ఎందుకు వచ్చింది అనవసరంగా అవన్నీ. అవును, తెలిసి కొంచెం ఉడికినట్టుంది.
కారం, చేపల పులుసుగా కొంచెం ఎక్కువనే పడుతుంది. పసుపు, ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాం. అవును. చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాం. ఇది చిక్కటి చింతపండు పులుసు కాబట్టి కొంచెం వాటర్ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు తిప్పుతారా జాగ్రత్తగా దాన్ని? మీదే దాని ఇరిగిందా అయిపోయింది మీ పని. చూద్దాం. పెద్ద టాస్క్. చేప ముక్క ఎలా వేసింది అలానే ఉండాలి. ఓకే డన్, మీకు అలానే ఇస్తా. సరే, ఓకే. క్యాప్ పెట్టేసి అంతేనా? అంతే. ఓకే ఓకే గీతాంజలి గారు, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. వావ్, గుమగుమలాడుతుందండి లిడ్ తీయంగానే. అంతేనా? సూపర్, నిజంగా నోరు ఊరుతుంది, నోట్లో లాలాజలం ఊరుతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, అయిపోయింది. అయిపోయిందా? మెల్లగా తీయండి మళ్ళీ. అవ్వ నాకే మళ్ళీనా? పర్లేదులేండి, ఈ గరిటెతోటి ఈజీగానే వచ్చేస్తుంది. వేడి వేడిగా మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మామిడికాయలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, చింతపండు. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు రాసుకున్న చేప ముక్కలు, కారం, సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ చేపల పులుసు రెడీ.